రొయ్య ఆవకాయ. రొయ్యలు కూడా చాలా పెద్ద పెద్ద సైజు అదిరిపోయినాయి. పీతల కూర, పీతల పులుసు, పీతల గిరిలో ఈ డిప్ప బయటకు తీసి తినేవాళ్ళం. ఈ ఆయిల్ ఇవన్నిటిలోని బాగా ఊరి ఉందేమో ఆ పైన షెల్తో పాటు హ్యాపీగా కొరుకుని తినేయచ్చు. అది కూడా మంచిదట కూడా తింటే. ఫస్ట్ మనం ఇక్కడ గ్రేవీ చూడంగానే ఫిదా అయిపోతారు ఎవరైనా. ఇంతకుముందు అక్కడ తయారు చేస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరాయి అనమాట. బకాసురులకు ప్లేట్ అడుగుని వచ్చాను దీని దగ్గరికి. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వీరభద్రాపురం అనే ఊరు వచ్చాను. ఈ ఊరు ఎందుకు వచ్చానంటే ఇక్కడ పచ్చళ్ళు పిచ్చ ఫేమస్ అనమాట. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పచ్చళ్ళు ఇక్కడ ఎరగదీస్తాయంట. అది మన్నా సల్వా పికిల్ హోమ్ అని ఉంటుంది. ఆ పికిల్ హోమ్లో పచ్చళ్ళు రాష్ట్రం నలుమూలలకు అలాగే దేశ విదేశాలకు సైతం ఎక్స్పోర్ట్ అవుతుంటాయట. అసలు ఇక్కడ ఎలాంటి పచ్చళ్ళు దొరుకుతాయి, ఆ పచ్చళ్ళు ఎలా తయారు చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి. పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వేడి వేడి అన్నంలో అదిరిపోయే పచ్చళ్ళు వేసుకుని తింటే ఆ మజా అద్భుతంగా ఉంటుంది అంతే. ఈరోజు ఈ మన్నా సల్వాలో అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయని చూద్దాం. వచ్చి రాగానే అద్భుతం. ఆంధ్ర గోంగూర పికిల్, తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పికిల్ అనమాట. వీళ్ళ ప్రోడక్ట్ని నీట్గా సీల్ ప్యాకింగ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. అదే లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇది. అంటే మన్నా సల్వా పికిల్ హోమ్ గురించి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళ గురించి గట్టిగా విన్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా వరకు మునగాకు కారప్పొడి అసలు ఎంత హెల్త్కి ఎంత మంచిదంటే ఈ మునగాకు చాలా చాలా హెల్ప్ అనమాట. వావ్, రొయ్య కారప్పొడట, కంది కారప్పొడి, ఇడ్లీ కారప్పొడి, కరివేపాకు రైస్ కారప్పొడి. మ్యాంగో పికిల్లో వీళ్ళు కొత్తపల్లి కొబ్బరితో తయారు చేస్తారట. వావ్, కొత్తపల్లి కొబ్బరి నాకు తెలిసి చాలా కాస్ట్లీ మామిడికాయ ఇది. సో దీంతో ఒక మంచి పికిల్ సూపర్. ప్రైసెస్ కనుక అబ్జర్వ్ చేస్తే కోడి ఊరగాయ అయితే 800 ఉంది, బోన్లెస్ ఊరగాయ అయితే 1000 రూపీస్, నాటుకోడి ఆవకాయ 1100, కొరమీన ఆవకాయ 1100, పండుగప్ప ఆవకాయ 1200, పీత ఆవకాయ 1100, చిన్న రొయ్య ఆవకాయ 1200, పెద్ద రొయ్య ఆవకాయ 1400, అలాగే మటన్ ఆవకాయ అయితే 1400, మటన్ కీమా ఆవకాయ 1600. ఇవన్నీ కూడా క్వాంటిటీ వచ్చి కిలో. నెక్స్ట్ కరివేపాకు రైస్ కారప్పొడి 100 గ్రామ్స్. అవి కరివేపాకు రైస్ కారప్పొడి, ఇడ్లీ కారప్పొడి, కంది కారప్పొడి, మునగాకు కారప్పొడి, కాకరకాయ కారప్పొడి, అలాగే రొయ్య కారప్పొడి. ఈ కాకరకాయ కారప్పొడి వరకు అంటే వెజ్ కారప్పొడులు అన్నీ కూడా 50 రూపాయలు అనమాట. 100 గ్రామ్స్ వచ్చి. రొయ్య కారప్పొడి మాత్రం 100 గ్రామ్స్ 60 రూపీస్ ఉంది. స్పెషల్ కూరకారం ఇందాక ఒక ప్యాకెట్ చూపించాను కదా, అదైతే 480 అనమాట. కొత్తపల్లి కొబ్బరి మామిడి ఆవకాయ అది 500 ఉంది. కొత్తిమీర, మాగాయ, దబ్బకాయ, నిమ్మకాయ, ఉసిరి, పండుమిర్చి, గోంగూర, కాలీఫ్లవర్, అల్లం, కరివేపాకు, మునక్కాడ, పచ్చిమిర్చి, టమాటా, కాకరకాయ, వెల్లుల్లి, పుదీనా. ఇదైతే కేజీ 440 అనమాట. ఇలా చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇదంతా కూడా నాటుకోడి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు ఈ నాన్ వెజ్ పచ్చళ్ళ గురించి మనతో పాటు మీ పేరు సార్? రెహమాన్ గారా? నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అబ్దుల్ రెహమాన్ సార్. అబ్దుల్ రెహమాన్ గారు. ఈయన ఎంత ఫేమస్ అంటే ఇక్కడ కాదు, దేశ విదేశాల్లో ఈయన పేరు వినపడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి తణుకు దగ్గరలో ఊరు ఉంటుందంటే వీరభద్రాపురం అనే ఊరు అందరికీ తెలియకపోయినా ఈ మన్నా సల్వా పికిల్ హోమ్లో ఖచ్చితంగా పచ్చళ్ళు తెప్పించుకోవాలని చెప్పి మన తెలుగు వాళ్ళు ఎవరైతే వేరే చోట్ల వేరే పనుల నిమిత్తమో లేకపోతే చదువుల నిమిత్తమో ఉద్యోగాల నిమిత్తమో ఎక్కడైనా ఉంటే మాత్రం వీళ్ళ పచ్చళ్ళకి పిచ్చ గిరాకీ ఉందన్నమాట. సరే ఏంటి సార్ మీ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ గురించి గట్టిగా విన్నాను, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మంచి వెజిటేరియన్ పికిల్స్ కూడా నోరు ఊరించేలా కనిపిస్తున్నాయి. అసలు ఏంటి మొత్తం మీ స్టోరీ ఏంటి? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మన్నా సల్వా పికిల్? ఈ మన్నా సల్వా పికిల్ అనేది 1997లో మా నాన్నగారు స్థాపించారు. మీ ఫాదర్ అండి? మా ఆయన పేరండి? మా నాన్నగారి పేరు నూరుద్దీన్. నూరుద్దీన్. ఈ కుగ్రామంలో ఏదో మన విదేశాల నుంచి అప్పుడులో చికెన్ రొయ్య పచ్చళ్ళు తయారు చేసేవాళ్ళం మేము. ఈ పచ్చళ్ళు ఉండే కొద్దీ మా దగ్గర వచ్చే మన వెజ్ పచ్చళ్ళు మాకు ఎక్కడ దొరుకుతాయండి, మంచి పచ్చళ్ళు దొరకట్లేదు అని వాళ్ళ
అవసరాలను బట్టి మేము ఏం చేయాలంటే ఒకదాని తర్వాత ప్రతిది కూడా క్వాలిటీగా నాణ్యత ప్రమాణాలు ఏ రకంగా తలపకుండా మంచి ప్రమాణాలతో మేము పచ్చళ్ళు చేస్తున్నాం. అది ఇవాళ మీలా ఎలా మీరు పబ్లిసిటీ ఎలా మీరు మా గురించి తెలుసుకుని వచ్చారు అదే రకంగా ప్రజలు ఏంటంటే వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా మేము ఈ రోజు దాకా ఎంత ముందుకెళ్ళామంటే మా ఉన్నది కుగ్రామం. నా షాప్ కూడా రోడ్డు మీద ఎవరు కనపడదు లోపలికి ఉంది. అయినప్పటికీ మనకి ఇచ్చే క్వాలిటీ అనేది ప్రజలకి రిసీవ్ అయ్యే తత్వంలోనే మనకి మార్కెట్ మీద వచ్చిందండి. 10 మందికి సేవ చేసాం అనే ఒక తత్వం, మా ఆత్మతృప్తి అనేది ముఖ్యమని నేను భావిస్తాను. ఎందుకంటే మన కృషే దాని మనకి ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మనకి డబ్బులు వస్తుంది పోతుంది కానండి మనం తినే ఆహారం నకిలీ చేయకూడదు. ఆ మంచి ఉద్దేశంతో ఆ సదుద్దేశంతో ఈ పచ్చళ్ళ వ్యాపారాన్ని ఉన్న ఏ క్వాలిటీ అయితే ఉందో పూర్వం మన పూర్వీకులు ఏ రకమైన టేస్ట్లు అయితే మనకి ఇచ్చారో ఆ టేస్ట్ని పాడవకూడదు. ఇంకా దానికన్నా ఉత్తమంగా మనం ఇంకా మంచి రుచి తేవాలి అనే కృషి చేస్తాను కానండి ఈ పచ్చళ్ళు మాత్రం ఏదో వ్యాపార ధోరణి మాత్రం చేయట్లేదు సార్. అది విషయం. మొత్తం అన్ని రకాలు మాత్రం చేస్తారు. మొత్తం చికెన్ పచ్చడి ఉందండి మన దగ్గర. చికెన్లో రొయ్యి పచ్చడి, చికెన్లో బోన్లెస్ ఉందండి, నాటు కూడా ఉంది, కొరమైన పచ్చడి ఉంది, మటన్ పచ్చడి ఉందండి, మటన్ కైమా పచ్చడి ఉంది, ఇలా ప్రతిదీ పండుగ పచ్చడి ఉందండి. ఎందుకంటే వాళ్ళ అభిష్టాన్ని బట్టే మనం ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళగలిగాం. వెజ్ పచ్చళ్ళు అయితే ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి? వెజ్ పచ్చళ్ళు మనం హోమ్లీగా తయారు చేస్తాం కాబట్టి అండి ఎన్నాళ్ళైనా పాడవదు. ఇక ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసే పచ్చళ్ళకి మనకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాల మన ప్రిజర్వేటివ్స్ వాడతారు, లేదా దానికి కావాల్సిన కెమికల్స్ వాడతారు. కానీ మనం న్యాచురల్ హోమ్ మేడ్గా ఎలా తయారు చేస్తాం అదే రకంగా తయారు చేస్తాం వల్ల ఆ క్వాలిటీ అయితే ఆ నాణ్యత అయితే ఇవ్వగలుగుతున్నాం. ఆ రుచిని ఆస్వాదించిన వాళ్ళు రేటు గురించి ఎవరో ఆలోచించట్లేదు. కంపెనీ వాళ్ళ రేట్లకి నా రేట్లకి అసలు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే మనం ఇవాళ అన్ని రా మెటీరియల్ పెరిగినాయి, అయినప్పటికీ కూడా వాళ్ళ మీద మాది రేట్ ఎక్కువ ఉన్నా ఆ నాణ్యత మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఈ మా ప్రోడక్ట్ ఎక్కడ పట్టుకెళ్ళి మీరు ఏ ల్యాబ్లో టెస్ట్ చేసుకున్నా ఎలాంటి హాని అనేది ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలు తిన్నప్పుడు కూడా దాన్ని ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కాదు. మార్కెట్లో దొరికే ఆహారం అంతా కూడా నకిలీగా కల్తీగా ఉంది. అది అలాంటిది ఉండకూడదు. ఇవాళ మా పిల్లలు కూడా తింటున్నారు, మేము తింటాం. ఎప్పుడైతే క్వాలిటీ ఇచ్చామో 10 మంది మనల్ని ఎంతో అప్రిషియేట్ చేస్తారు. ఆ ఆత్మతృప్తి అనేది మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందండి. అది విషయం. నేను నాన్ వెజ్ ప్యాకింగ్ అండి ఇది మనం విదేశాలు పట్టుకెళ్ళడానికి మన గోల్డ్ ప్యాకింగ్ ఈ రకంగా ప్యాకింగ్ చేస్తామండి. దీంట్లో ఆల్రెడీ 2 LD కవర్లు వేసి ప్యాక్ చేస్తాం. 2 లేయర్స్ ఉంటుంది దీంట్లో లోపల. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ లీకేజ్ అవ్వదు. ఎక్కడ లీకేజ్ మీకు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయండి ఆర్డర్స్? మాకే నియర్లీ US ఉందండి, కెనడా ఉంది, UK ఉంది, జర్మనీ ఉందండి, మలేషియా ఉంది, సింగపూర్ ఉంది. నెంబర్ ఆఫ్ కస్టమర్స్, నెంబర్ ఆఫ్ పికిల్ వెళ్తుంటే అక్కడ మన యొక్క రుచి ఆంధ్ర యొక్క రుచి ఎక్కడికి పోదు. ఎందుకంటే ఒక ముద్ద అన్నం పచ్చళ్ళు తినాలంటే ఇంకా జీవితం ధన్యమైనట్టు అలా ఉంటుంది. రొయ్య ఆవకాయ, రొయ్యలు కూడా చాలా పెద్ద సైజు, అదిరిపోయింది. రొయ్య చాలా సాఫ్ట్గా, రొయ్య టేస్ట్ ఎరగదీసింది. దాన్ని తగ్గట్టు చుట్టూ ఉండే ఈ గ్రేవీ ఉంది చూసారు, అబ్బా అబ్బా అబ్బా. చూడండి చికెన్ దేని దాని గ్రేవీ ఫ్లేవర్ సెపరేట్ ఫ్లేవర్ దేని ఫ్లేవర్ దానికి రొయ్య ఫ్లేవర్, చికెన్ కాదు, చికెన్ ఫ్లేవర్ లేదు కాదు. కానీ స్పైసెస్ కూడా మనం చికెన్కి, రొయ్యకి, ఫిష్కి సపరేట్ స్పైసెస్ వాడతాం. దానిలో టేస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆల్ పికిల్స్ దానికి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే కొంచెం గట్టిగా ఉంటాయని ఫీల్ ఉంది. చూడడానికి ఈ పీస్ కూడా చాలా గట్టిగా ఉంటుందని మొదలు పెట్టేటప్పుడు రొయ్య దగ్గర కానీ ఇక్కడ కానీ చూస్తుంటే చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ముక్కల పట్టి స్టిఫ్గా ఉంది, బట్ కొరుకుతుంటే చాలా స్మూత్గా పోతుంది. అవునండి. మనకి స్పైసెస్ సమానంగా వేయడం వల్ల అంటే హెల్త్కి కూడా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే చాలామంది అల్సర్స్, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే దాంట్లో ఎంతైతే స్పైసెస్ వేయాలో తెలియక ఎక్కువ ఎక్స్టెంట్ వేసేస్తున్నారు. దానివల్ల పచ్చడి అంటే ఏదో కారం లేదా స్పైసెస్ వేసి తయారు చేసాము అలా కాదు, ఫ్లేవర్గా ఒక ఫ్లేవర్ దాన్ని క్రియేట్ చేయడంలో అదంతా దాని ఆ టేస్ట్ అనేది మనకి దగ్గరీకృతం అవుతుందని నేను అంటాను. ఎందుకంటే
మనం ఆ తయారు చేసే ఫార్ములా అనేది ముందు ఎప్పుడైతే సక్సెస్ రేట్ అవుతుందో 100%గా ప్రజల్లో ఆ టేస్ట్ వాళ్ళ యూజ్ ఇదవుద్ది. పీతలో మన సముద్ర పీతలు అయితే బాగోండి, ఇవి నల్ల పీతలని చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే అలా మీరు పీతలా తినేయచ్చు. షెల్ కూడా మనకు కాల్షియం, అంటే పీత పులుసు పీత ఇగురు మనకి బాగా అలవాటు. పీత పచ్చడి మాత్రం సరే ఇది ట్రై చేయండి, సగం పీస్ ఇస్తాను. ఫుల్ కూడా చూడండి, ఫుల్ కూడా బాగుంటుంది. ఆ షెల్ మనకి కాల్షియం అండి, ఎందుకంటే తినడం వల్ల నష్టమేం లేదు. దీంతో పాటు తినే షెల్ తినొచ్చండి. నాకు రెగ్యులర్గా పీతల పులుసు పీతల గిర్లు ఈ ఈ మధ్య లేటెస్ట్గా స్క్రబ్డ్ క్రాబ్ అని అదొకటి ఎక్కువగా తినడం అలవాటు. బట్ ఈ పీత అవగేది ఏంటంటే ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట. ఎక్స్పెషల్లీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జనరల్గా పీతల కూర పీతల పులుసు పీతల గిర్లో ఈ డిప్ప బయటకు తీసి తినేవాళ్ళం. ఈ ఆయిల్ ఇవన్నిటిలోని బాగా ఊరి ఉందేమో, ఆ పైన షెల్తో పాటు హ్యాపీగా కొనుక్కుని తినేయచ్చు. అది కూడా మంచిదట కూడా తింటే. మళ్ళీ మనం పీత తినడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు, అంతా చక్కగా ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ గ్రేవీ చూడంగానే ఫిదా అయిపోతారు ఎవరైనా. ఇంతకుముందు అక్కడ తయారు చేస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరాయి అనమాట. అంటే ఆ గ్రేవీ చూస్తే వెంటనే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అప్రయత్నంగానే అవన్నీ జరిగిపోతుంటాయి. పీస్ తింటే ఉందండి. ఇందులో వేడివేడి అన్నంలో మంచి మొల్లగా ఈ ఏ ఆవకైనా ఏ పచ్చడైనా, అంటే ఏ ఆవకైనా అంటే వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే తిరగేసేలాగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. బకాసురులాగా ప్లేట్ అడుగుని వచ్చాను ఈయన దగ్గరికి. అన్ని రకాల పచ్చళ్ళు వేసేయండి అని. ఇదేం పచ్చడి గురుగారు? మటన్ అండి, మటన్ పచ్చడి. మటన్ ఇది మనం మటన్ కూడా అంటే 8 కేజీలు పోతుంది అంతే, ఎక్కువ అంటారు. అసలు మీకు ముడుసు కూడా ఎక్దమ్ మెత్తగా ఉంటుంది, ప్రతిదీ తినేయచ్చు. ఎందుకంటే బయట మార్కెట్లో ఏదైనా క్వాలిటీ ఎప్పుడైతే ఇచ్చామో ఆ టేస్ట్ అనేది వస్తుంది. ముదిరిపోయిన మాంసం పెడితే ఆ పచ్చడి యొక్క క్వాలిటీ మనం ఇవ్వలేము. ఆ తింటుంటే మీరు ఏదో చెప్తున్నారు కానీ నాకు వినపడతలేదు ఆ టేస్ట్ని. ఆహా, మటన్ ఇంకా ఏదో మటన్ బిర్యానీ అలా ఉంటుంది. మీ రైస్లో కనుకుంటే దాని ఫ్రాగ్రెన్స్ వేరు, ఇంకా దాని ఆనందం వేరుగా ఉంటుంది. మెత్తగా మీకు చాలా స్మూత్గా ఉంటుంది అండి. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది మీ దగ్గర ఒక్కో పచ్చడికి ఒక్కో ఫ్లేవర్ తీసుకొస్తున్నారు. చాలా చోట్ల పికిల్ అంతా అంటే అందులో ఇంగ్రీడియంట్ అన్ని ఇంగ్రీడియంట్ మెయిన్ రా మెటీరియల్స్. రొయ్య అయితే రొయ్య మారుతుంది, చికెన్ అయితే చికెన్ ఉంటుంది, అవునండి, లేదా నాటుకోడి అయితే నాటుకోడి ఉంటుంది. అవును, బట్ అందులో ఉండే గ్రేవీ ఒకటే ఉంటుంది. గ్రేవీ ఒకటి లైక్ మన సిటీ సైడ్ బిర్యానీస్ లాగా. అలాగా మీ దగ్గర మాత్రం మరి అంటే ప్రతిదానికి మసాలా ఇది డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒక సెపరేట్ రెసిపీ మాత్రం వీళ్ళ దగ్గర కంపల్సరీ ఉంది. అలాగే పీత అయితే మాత్రం అల్టిమేట్ అండి. పీతని మొత్తం ఆస్వాదించవచ్చు, పీతని పీతలాగా మింగేయచ్చు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మన్నా సలిలో పీత పచ్చడి అస్సలు మిస్ అవ్వద్దు. అఫ్కోర్స్ అన్ని రకాలు అసలు గ్రేవీతో తింటుంటే మటన్ కీమా విత్ కాజు. ఇక్కడ ఏ పచ్చడి తిన్నా మైమరిచిపోతామండి. మటన్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. మటన్ పచ్చడి అలాగే మటన్ కీమా. ఈ మన్నా సల్వాలో ఏ పికిల్ అయినా సరే ఏ పీస్ అయినా సరే నములుతుంటే అలా సాఫ్ట్గా, అంటే అలా ఇంకా అలా నములుతూ మరీ వెంటనే కరిగిపోదు, ఆ పచ్చడిని ఫీల్ అయ్యేలాగా అలాగా కొరుకుతూ అలా మెల్లిగా కరుగుతుంది. బట్ సాఫ్ట్ ఉంటుంది, అది వీళ్ళ స్పెషాలిటీ. చాలా చోట్లనే కాదు, ఇళ్ళల్లో కూడా తయారు చేసుకున్నప్పుడు కూడా, మేము ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఏదైనా పచ్చడి గట్టిగా ఉంటుంది, తీసి బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వీళ్ళ దగ్గర ఆ సాఫ్ట్నెస్ అనేది మాత్రం ఫస్ట్ టైం ఫీల్ అయ్యింది. నాన్ వెజ్ పికిల్స్ అయితే మాత్రం అల్టిమేట్ టేస్ట్ ఉన్నాయి. అఫ్కోర్స్ వెజ్ కూడా ఇంతకుముందు ఆయన మూత తీసి కలుపుతుంటేనే ఆ గుమాయింపు, ఆ అరోమా నెక్స్ట్ లెవెల్ అంతే. ఓవరాల్గా ఈ తణుక్కి 3 కిలోమీటర్లో ఉన్నటువంటి వీరభద్రాపురంలో ఈ మన్నా సల్వా పికిల్ హోము నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక్కడ నుంచి చాలామంది చాలా చోట్లకి పికిల్స్ అనేవి పట్టుకెళ్తున్నారు. అంటే
ఎవరైనా బంధువులకి స్నేహితులకి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు చాలామంది దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి తీసుకెళ్తున్నారు. అలాగే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు కొరియర్ సంస్థల ద్వారా. అలాగే వీళ్ళు కూడా కొంతమందికి అయితే వీళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొరియర్ సంస్థల సహకారంతో వీళ్ళు కూడా ఆర్డర్స్ అనేవి డెలివరీ చేయిస్తున్నారు. చాలా దూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. అలాగే దేశ విదేశాల్లో ఉన్న బంధువులకి స్నేహితులు కూడా వాళ్ళు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో కూడా పంపిస్తున్నారు. అంత క్రేజీ పచ్చళ్ళు ఈ మన్నా సల్వా పికిల్స్ అనమాట. అటు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పళ్ళు అవన్నీ చూస్తుంటే మాత్రం మతి పోతుంది అంతే. అర్జెంటుగా ఇలాంటి పికిల్స్ని మంచి వేడి అన్నంలో తింటే, ఈ పికిల్స్కి మనకంటే కూడా దూర ప్రాంతాల్లో అంటే మన ఫుడ్ అంతా మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాత్రం తింటే మాత్రం అసలు మన ఫుడ్ కన్నా ఇంకా ఎక్కువ తిన్నామన్న ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ ఉంటుంది అనమాట. అంత ది బెస్ట్ పికిల్స్. కేర్ ఆఫ్ అడ్రస్ మన్నా సల్వా పికిల్స్, వీరభద్రాపురం, తణుకు. వీళ్ళకి ఈ చుట్టుపక్కల అంటే మరీ దూర ప్రాంతాల్లో కాదు కానీ 15-20 కిలోమీటర్ల రేడియస్లో ఒక 4-5 బ్రాంచ్లు అయితే మాత్రం ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాగే వీళ్ళకి చాలామంది అంటే వేరే వాళ్ళ అవుట్లెట్స్లో కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే ఎంత బాగా కస్టమర్స్ ఆదరిస్తే వీళ్ళు ఇంత స్థాయిలో విస్తరించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. పికిల్స్ అందరికీ కుదరు, అలా కుదిరిన వాళ్ళల్లో అద్భుతంగా తయారు చేసి పంపించగల వాళ్ళు ఈ మన్నా సల్వా పికిల్స్ అనమాట. నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా. ఇది మన్నా సల్వా పికిల్ హోమ్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.